స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మరియు అదే విధంగా వాక్యం చెప్పడానికి చిన్న సమయాన్ని బట్టి మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమం అంతటికి నేను మరొకసారి వందనం తెలుసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని నేను వాక్యం లేవేస్తాను. ప్రేమ మీకు స్తోత్రమైన అవును తను చేస్తే మీకు స్తుతి గంటలు మహిమ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, మరియు అదే విధంగా నేను ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రమైన ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నాయన వేసి తండ్రి నాయన వేస్తే మరియు అప్పుడు ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా నాయన వేసి అవును తండ్రి మీరు ఈ కార్యక్రమాన్ని నేను వేసి తోడుగా ఉండి చివరి వరకు మాతో ఉండి నాయన వేసి మీ మాటలు మాకు అందించాలని నేను వేసి మేము కోరుకుంటున్నాం వేసి అవునైనా మాట్లాడుతున్నది నేను కాదు కానీ మీరు నైనా తండ్రి వేసి అవునైనా మీరు మాతో సూటిగా మాట్లాడినైనా వేసి నా ద్వారా నైనా వేసి మీరు ఏం మాట్లాడాలనుకున్న ఆ మాటలైనా వేసి నాకు తెలియజేయవలసిందిగా నేను వేడుకుంటున్నాను నేను వేసి అవును తండ్రి. మరియు అదే విధంగా నేను వేసి ఆమె నా నోటినైనా మీ మాటలు చెప్పుటకు నింపండి ఆయన వేసి అవును తండ్రి. ఈ ఆయన ఈ ప్రార్థన వేసి మీ బంగారు పాదం సమర్పించుకుంటే యేసుక్రీస్తునామములో అడిగి పెట్టుకుని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే బాధలలో నెమ్మది పొందుకొనుట ఎలా. మనకు అనేక బాధలు ఇబ్బందులు వస్తుంటాయి. క్రైస్తవులు అంటేనే ఇబ్బందులు బాధలు శోధనలు వేదనలు అన్నీ వస్తుంటాయి. కానీ అవన్నీ మనము ఎదుర్కోవాలంటే మనం దేవుని దగ్గర ఎలా నెమ్మది పొందుకోవాలి అనే అంశాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకున్నాము. 119వ కీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనము దేవుణ్ణి బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, ముఖాముఖిగా తనతో మాట్లాడాలి. పాటల ద్వారా కూడా మనము దేవుణ్ణి మహిమపరుస్తామన్నమాట. పాటల ద్వారా కూడా దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానిస్తామన్నమాట. పాటల ద్వారా అయితే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. ఇలా పాటల ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అన్నమాట. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది అని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. ఆయన వాక్యంను శ్రద్ధగా గాయకొనాలి, ఆయన మాటలు వినాలి. మనకు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. తర్వాత దేవునికి మొరపెట్టాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ప్రతిదీ సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. మనము నమ్మాలి. ఎందుకంటే మనకు బాధలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అని మనము నమ్మాలి. నమ్మడం ద్వారా దేవుడు బాధలలో నుంచి మనల్ని విడిపిస్తాడు. తర్వాత మనకు ఇబ్బందుల నుంచి తీసివేసి మనకు నెమ్మదిని కలిగిస్తాడు అని తన లేఖనములు సెలవిస్తున్నాయి. అలాగే మనము ఇంకొంచెం ముందుకెళ్తే కీర్తనలు 28:7 వచనం. కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ దావీదు గారు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన ఆలయములో నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
ఇక్కడ దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నారు అనమాట, ప్రార్థన చేస్తున్నారు. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక, అంటే ఇక్కడ ఆయనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఇక్కడ ఆయన దేవుని నమ్మిక ఉంచినారన్నమాట దావీదు గారు. కనుక నాకు సహాయం కలిగెను, దేవుని మీద ఆధారపడినాడు కాబట్టి అక్కడ దేవుడు సహాయం చేస్తున్నాడని మనము ఇక్కడ గుర్తించుకోవాలి. కావున నా హృదయము ప్రహర్షించుతున్నది. ఆయన సహాయం చేయడం వలన, ఆయనకు మొరపెట్టడం వలన, తర్వాత బాధలలో ఆయనను తెలుసుకోవడం వలన ఇక్కడ నా హృదయము ప్రహర్షించుతున్నది అని లేఖనం సెలవిస్తున్నాయి. కీర్తనలతో అంటే పాటలతో నేను ఆయనను స్తుతించుతున్నాడు అన్నమాట దావీదు గారు. ఇక్కడ కీర్తనలతో బాధలు వచ్చినప్పుడు, నెమ్మది వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ దావీదు గారిని పాటల ద్వారా మహిమపరుస్తున్నాడు అన్నమాట. ఆయన హృదయము ఎలా ఉందంటే ప్రహర్షించుతున్నది, సంతోషంతో హృదయము ఉప్పొంగుతున్నది. ఇక్కడ దావీదు గారు ఇలా ప్రార్థన చేస్తున్నారన్నమాట. నా ఆశ్రయము, నా కేడము అన్ని నువ్వే, నా హృదయము నీ యందు నేను నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కావాలి అని దేవుడు ఇక్కడ సహాయము దయచేశాడు. అప్పుడు తన హృదయము ఎంతో ప్రహర్షించుతున్నది, ఆనందంతో ఉప్పొంగుతున్నది అని ఇక్కడ లేఖనము సెలవిస్తున్నాయి. కాబట్టి మనం కూడా బాధలు వచ్చినప్పుడు ఆయనను తర్వాత స్తుతించే వారిగా ఉండాలి, ఆయనకు మొరపెట్టే వారిగా ఉండాలి, ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. అదే విధంగా కీర్తనలు 42 11 ఇక్కడైతే, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయన స్తుతించెదను. చాలండి. కీర్తన 42:11 అధ్యాయం. ఇక్కడ కొరుహు కుమారులు రచించిన కీర్తనలండి. ఇక్కడ 11వ వచనంలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుడు ఇక్కడ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటే మనము ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా, తర్వాత ఎవరికి చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తన హృదయము ఎంతో కృంగిపోతున్నది. అయినా కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఆయన యందు నిరీక్షణ ఉంచాలన్నమాట. మనం అనుకున్నప్పుడే కార్యాలు కావన్నమాట. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. కాబట్టి మనము తొందరపడకూడదు అన్నమాట. మనకు ఏదన్నా కావాలనుకున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టాలి, కానీ తొందరపడి ఇంకా దేవుడు నాకు ఇవ్వాలే అని నిరీక్షణ మనము కోల్పోకూడదు అన్నమాట. ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే మన బలము, మన ఆలోచనలు తర్వాత ఏమి చేయలేవన్నమాట. ఎందుకంటే శక్తి చేతనైను బలం చేతనైను కాక నా ఆత్మ దారినే కార్యాలు జరుగుతాయని జకరయ 4:7 గ్రంథంలో లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. అందుకు మనము ఆయన నిరీక్షణ ఉంచేవారిగా మనం ఉండాలన్నమాట. ఆయనే నా రక్షణకర్తయగు దేవుడు. తర్వాత మనము ఇంకను నేను ఆయన స్తుతించేదను అంటే, తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచకుండా, తర్వాత మనము తొందరపడి మన హృదయాన్ని కలవరపెట్టి, మనకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇబ్బందులు వచ్చినా కూడా ఆదుకునే వారు లేరు అని మన హృదయం కృంగిపోకుండా, తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచకుండా నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే నిరీక్షణ చేస్తేనే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయన్నమాట. అందుకు ఇక్కడ నేను శ్రమలు వచ్చినప్పటికీ నా హృదయం కృంగిపోయినా కూడా ఏమంటున్నాడు ఇక్కడ, నేను ఇంకనూ ఆయనను స్తుతించేదను అంటే, అలాంటి సమయంలోనే మనము శ్రమ వచ్చినప్పుడు ఎక్కువగా మొరపెట్టేవారిగా మనం ఉండాలని ఇక్కడ లేఖనములు సెలవిస్తున్నాయి. మరి తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే 94వ కీర్తన 19వ వచనము. నా అంతరంగమందు విచారములు ఎచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. చాలండి. నా అంతరంగమందు విచారణ హెచ్చుగా అంటే, నా అంతరంగము అంటే మన హృదయంలో ఉన్న
ఆలోచనలు అన్నమాట. విచారము అంటే బాధ, దుఃఖము, ఆలోచనలు ఇక్కడ విచారణములు అంటే. తర్వాత నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తున్నది. నా మనసులో ఉన్న ఆలోచనలు విచారణములు హృదయానుసారం ఎరిగిన దేవుడు కదా. మన హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు. మన హృదయము ఎలా ఉందన్నది, మనం కూర్చున్నది, లేచేది, మనం ఏం చేసేది దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి నా హృదయాంతరంగమందు విచారములు హెచ్చుగా అంటే ఎక్కువగా ఎలాంటివైనా కానీ మన హృదయంలో ఉన్న ఆలోచనలు నీ గొప్ప ఆదరణ అంటే దేవుని యొక్క ఆలోచనలు మన హృదయంలో ఉన్న బాధతో కూడిన విషయాలకు, బాధతో కూడిన ఆలోచనలకు, బాధతో కూడిన క్రియలకు నా ప్రాణము నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని ఆలోచనలు మన హృదయంలో ఉన్న వాటికి కూడా ఆ విచారాలంతా తీసివేసి దేవుడు నెమ్మదిని కలిగించే వారిగా మనం ఇక్కడ చూడవచ్చండి. తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము 15-16 వచనాలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇర్మియా గారు దానికి ప్రార్థన చేస్తున్నమాట. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. అంటే మనము శ్రమ వచ్చినప్పుడు నా గురించి ఎవరికి తెలియదు, తర్వాత తెలిసినా ఎవరు పట్టించుకోరు, వాళ్ళకు తెలీదు, వీళ్ళకు తెలీదు, తెలిసినా కూడా రాకూడదు అని విచారణ చేయకుండా ఇక్కడ ఇర్మియా గారు ఏమి దేవునికి ప్రార్థిస్తున్నారు. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది అంటే హృదయానుసారం ఎరిగిన దేవుడు కాబట్టి నా శ్రమ నీకు మాత్రమే తెలిసింది, నీకే తెలిసి ఉన్నది అంటే నీకు మాత్రమే తెలిసింది. ఎందుకంటే చూచుతున్న దేవుడు కాబట్టి నీకు మాత్రమే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకోనము, నన్ను గుర్తించుకో, నేను శ్రమలో ఉన్నాడు, నా శ్రమ, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా శోధనలు, వేదనలు అన్ని నీకు తెలుసు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారన్నమాట. నన్ను దర్శించుము, ఒక్కసారి నా దగ్గరికి రండి, నన్ను దర్శించుము. దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తును. మత్తయి 11:28 అధ్యాయంలో లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. దేవుడు చెప్తున్నాడు నా దగ్గరికి రండి అని. ఇక్కడ ఏం చేస్తున్నారు ఇర్మియా గారు? నన్ను దర్శించుము, ప్రార్థన చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి చూడు, నన్ను, నా శ్రమ నీకు మాత్రమే తెలుసున్నది, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని పశ్చాత్తాప హృదయంతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నారన్నమాట. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నన్ను హింసించు వారికి అంటే తర్వాత మాటల ద్వారానో ప్రవర్తన ద్వారానో మనకు శత్రువులు ఉన్న వాళ్ళను హింసించే వారిని నా కొరకు నువ్వు ప్రతిదండన చెయ్యి, నువ్వే వారితో మాట్లాడు, నువ్వు వారితో యుద్ధం చెయ్యి, నీతో యుద్ధం చేయి వారితో నేనే యుద్ధం చేయదు అని యెషయా గ్రంథంలో తెలివిస్తున్నాయన్నమాట. తర్వాత నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. దీర్ఘశాంతం గల అంటే చూస్తూ అలా దీర్ఘశాంతంగా ఉండకు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. తర్వాత నీ నిమిత్తము నాకు నింద వచ్చుతున్నది అని తెలుసుకోను. తర్వాత ఈ నిమిత్తము నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకోను అంటే దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా, తర్వాత దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా నా వల్లే మిమ్మల్ని హింసించదురు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకు నీ నిమిత్తము, నీ వల్ల నాకు నిందలు వస్తున్నాయి, నన్ను జ్ఞాపకం చేసుకోను, నన్ను దర్శించుము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 16వ వచనంలో చూసుకున్నట్టయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరకట అంటే ఇప్పుడు మనకు ఆహారం ఎక్కువ ఆకలి అయినప్పుడు తక్కువ అన్నం ఉంటే పెట్టుకొని తింటామండి. అలాగే ఇక్కడ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటే వాక్యము, ఇక్కడ మాటలు అంటే ఆయన మాటలు అంటే ఆయన వాక్యము. తర్వాత నేను భుజించి తిని వాటిని అంటే తినడం కాదు, ధ్యానించడం అన్నమాట. ఆయన మాటలను ధ్యానించడము. నీ వాక్యము నాకు దొరికింది, ఇక్కడ నీ మాటలు నాకు దొరికినాయి, నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పేరు నాకు పెట్టబడెను. తర్వాత కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలగజేస్తున్నది. ఆయన మాటలు దొరికినప్పుడు, ధ్యానించినప్పుడు, వాటిని విన్నప్పుడు, వాటిని నెమరు వేసినప్పుడు ఇక్కడ ఇర్మియా గారికి ఏం కలుగుతున్నాయి? నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగుతున్నది అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారన్నమాట.
మనం కూడా ఇలాగనే ఇర్మియా గారి లాగా ఆయన మాటలను ధ్యానించాలన్నమాట. వాక్యం ధ్యానించాలి, వాక్యానుసారం జీవించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. తర్వాత అప్పుడు మన హృదయంలో బాగా నెమ్మది ఇబ్బందులు వచ్చినప్పుడు అవన్నీ తీసివేసి దేవుడు మనకు సంతోషాన్ని, తర్వాత నిబ్బరాన్ని, ఆనందాన్ని కలగజేస్తారని లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే మనము ఇంకా ముందుకెళ్ళి చూస్తుంటే ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనంలో చూసుకున్నట్టయితే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానమైన ఫలం ఇచ్చును. ఇక్కడ మరియు ప్రస్తుతమందు అంటే ప్రస్తుతం ఇప్పుడు మనకు జరుగుతున్న సమస్యలు, ఏదైనా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు ఇవన్నీ సమస్త శిక్షకు దుఃఖకరముగా కనబడునే గాని, అంటే చూసే వారికి మనకు అనుభవిస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తాయి, దుఃఖంగా ఉంటాయి ఇప్పుడు, కానీ సంతోషకరంగా కనబడవు. అవి మనకి మన శరీరానుసారం, అవి శరీరానికి సంబంధించిన పనులు కాబట్టి మన శరీరానికి అవి మన ఆత్మకు సంతోషాన్ని కలిగించవన్నమాట. అయినను దాని యందు అభ్యాసం అంటే నేర్చుకోవడం అన్నమాట. ఇక్కడ అభ్యాసము అంటే అభ్యాసం కలిగిన వారికి అంటే దానికి మనము అలవాటు పడాలన్నమాట. ఇరుకులు, ఇబ్బందులు, ప్రతిదానికి ఏదైనా శోధనలు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తర్వాత దేవుని నుండి మనం దూరంగా వెళ్ళిపోకుండా ఆ దెబ్బలకు, తర్వాత ఆ వేధింపులకు అలవాటు పడాలన్నమాట. ఆ హింసకు మనం అలవాటు పడాలి. అలవాటు పడితే అప్పుడు అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి ఏమవుతుందంటే నీతిను సమాధానకరమైన ఫలం ఇస్తాడు దేవుడు. సమాధానకరమైన నీతి అంటే మొదట నా నీతిని, నా రాజ్యంను వెతకండి అంటున్నాడు. కానీ మనము ఇక్కడ వాటికి అన్నిటికీ అభ్యాసం నేర్చుకొని తర్వాత నా నిమిత్తము నా వలె మీరు కూడా హింసించబడదురు అని దేవుడు చెప్పినాడు. కాబట్టి మనం వాటికి అలవాటయ్యి వాటికి లోబడినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఆ శిక్షకు సమస్త శిక్షయు దుఃఖకరంగా ఉన్నా కూడా వాటిని అనుభవించినప్పటికీ మనకి ఏమవుతుందంటే ఇక్కడ అనుభవించి తర్వాత చివరి వరకు నమ్మకంగా ఉండాలన్నమాట. చివరి వరకు నమ్మకంగా ఉన్నప్పుడు మనకు నీతి సమాధానకరమైన ఫలము దేవుడు ఇస్తాడన్నమాట. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరుచుకొనుడి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, తర్వాత సడలిన చేతులు అంటే బలహీనంగా ఉన్న చేతులను సడలిన, తర్వాత మోకాళ్ళను బలపరుచుకోవాలి. మోకాళ్ళ మీద ప్రార్థన మనము అలవాటు చేసుకోవాలన్నమాట. అలవాటు చేసుకొని మన చేతులు, మన కాళ్ళు తర్వాత ఆయనకు మహిమకరంగా ఉండలాగున మనము ప్రార్థించాలండి. ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఇక్కడ నీతి, సమాధానము, తర్వాత జీవగీతము అన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాం. తర్వాత బాధలలో ఉండేటప్పుడు మనము బలహీనంగా కాకుండా తర్వాత బలవంతుల్ని దేవుడు సిగ్గుపడడానికి బలహీనుల్ని ఎన్నుకుంటాడన్నమాట. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, నీ చేతుల్లో నీ సరైన కాళ్ళను నువ్వు బలపరుచుకొని లేచి నిలబడు, తర్వాత నేను కార్యం జరిపిస్తానని ఇక్కడ బాధలు వచ్చినప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత మనము ఇంకొంచెం ముందుకెళ్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. తర్వాత మనకు వచ్చే శ్రమలు తర్వాత అవి ఎన్న తగినవి కాదు, దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అంటే దేవుడు మహిమ మనం చూసినప్పుడు ఈ శ్రమలు చాలా తక్కువ అని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి అన్నమాట. ఆయన మహిమను మనం చూసినప్పుడు మనకు ఈ శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ మనం ఎన్ని పడినా కూడా అవన్నీ ఒక్క క్షణంలో తొలగిపోతాయన్నమాట. యోబు గారు ఎంత హింసపడ్డారు సాతాను వల్ల, అయినా కూడా తర్వాత నిరీక్షణ చేసినాడు కాబట్టి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అవన్నీ పోయినటువన్నీ ఒక్క క్షణంలో వచ్చేసినాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనకు వచ్చిన శ్రమలు, తర్వాత ఇబ్బందులు దేవుని మహిమ ఎదుట అవి చాలా చిన్నవి, ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. తర్వాత అలా దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మరి మనం ఇంకొంచెం ముందుకెళ్తే
ప్రకటన గ్రంథము 21:4. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులను గతించిపోయినా గాని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. తర్వాత దేవునికి మనం నెమ్మది పొందుకోవాలంటే కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన వారు కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అంటే మన కన్నీటి నుంచి వచ్చే ప్రతి ఒక్క చుక్కను తర్వాత ఆయన తుడిచివేస్తాడన్నమాట. ఎప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు మోకాళ్ళు మన చేతులు భద్రం చేసుకొని మన హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుకొని ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు తర్వాత ఆయన మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందు ప్రతి నీటి చుక్కను ఆయన తుడిచివేస్తాడని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇంకేంటంటే ఆయన అక్కడ నిత్యం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నా అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, అసలు ఏముండదు. మొదటి సంగతులు గతించిపోయాను అంటే మనము శ్రమ పొందినేటివన్నీ మన ఇరుకులు ఇబ్బందులు మనం ఏం చేసినామో దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందినప్పుడు ఇవేవి ఉండవని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము అంటే దేవుడు సింహాసనం నుండి పైన చూస్తున్న దేవుడు కాబట్టి ఆయన చూస్తున్నాడు అన్నమాట. మనం చూస్తున్నాం కాబట్టి సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము ఆయన చెప్తున్నాడు అన్నమాట. అక్కడ ఏడుపు ఉండదు, తర్వాత దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏముండదు అన్నమాట. మనము తర్వాత గతించిపోయిన కాలము తర్వాత ఆ సంగతులన్నీ అవన్నీ వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే దేవుడు వచ్చి తర్వాత మనం నిరీక్షణ చేసినట్టయితే ఏదో ఒక రోజు వచ్చేసి తర్వాత మన కన్నులను తర్వాత మన కన్నీళ్లను మన బాధలను అంతా తీసివేసేవారిగా దేవుడిని ఇక్కడ మనము చూస్తున్నాము. మరియు అదే విధంగా ఇంకొంచెం ముందుకెళ్తే మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు చూద్దాం. 6-7 వచనములు. తర్వాత దేనిని గురించి చింతపడకుడి, దేని విషయంలో చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి చెప్తున్నాడు. దేని గురించి మీరు చింతపడకండి, ఎందుకంటే నేను కన్నీరు తూస్తాను అని చెప్తున్నాడు. మీకు ప్రయాసం కష్టాలు ఎక్కువ బాధలు వచ్చినప్పుడు నా వైపు తిరగండి, నా దగ్గరికి రండి దేవుడు పిలుస్తున్నాడు. మనము ప్రతి చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ దేవుని ముందు మనం పెట్టేవారుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అందుకు దేని గురించి చింతపడకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఆపత్కాలం ముందు నన్ను గురించి మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు నన్ను మహిమపరచలేవు. కీర్తనలు 50:15 వచనంలో దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఆపత్కాలం ముందు మనకు బాధలు వచ్చినప్పుడు నీకు ఆపదలు వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నా మహిమను నువ్వు చూస్తావని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత నీ భారమంతా యెహోవా మీద వేయము, ఆయనే నిన్ను ఆదుకొను. కీర్తనలు 55:22 లేఖనం సెలవిస్తున్నాయి. అలాగున మన భారం అంతా యెహోవా మీద వేయాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేయాలన్నమాట. మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవారుగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి? కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు ఆయనకు తెలియజేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండును. ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఐగుప్తు నుండి నడిపించినప్పుడు అక్కడ మోషే గారు తీసుకొస్తున్నప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు అక్కడ నుంచి వచ్చే వరకు ఆయన పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించడమే కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ హృదయములకును మీ తలంపులకును, మన హృదయానికి మన తలంపులకు అంటే మన ఆలోచనలకు, తలంపులు అంటే ఆలోచనలు, మన ఆలోచనలకు మన హృదయములకును అంటే మన మనసులో ఉన్న ఆలోచనలకు కూడా ఆయన కావలి ఉంటాడంట. కావలి ఉండి తర్వాత మన కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు మన విన్నపములు ఆయన తెలియజేసినప్పుడు ఆయన తీర్చేవారిగా ఉంటున్నారు. అడుగుడి
మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడునని తర్వాత వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం అడగాలి ఆయనను. అది ఎలాగో ముఖాముఖిగా అడగాలన్నమాట. చింతపడకుండా ప్రతి విషయంలో యథార్థముగా దీన హృదయంతో విరిగి నలిగిన మనసుతో అడిగినప్పుడు ఆయన మనకు దయచేసేవాడిగా మనం చూస్తున్నాము. తర్వాత ఇంకొంచెం మనం ముందుకెళ్తే రోమీలకు రాసిన పత్రిక 8:28. రోమీలకు రాసిన పత్రిక. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగుతున్నవి. చాలండి. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించిన వారికి అంటే ఆయనకు దగ్గరగా ఉన్న వారికి, తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి, ఆయన ఆలోచనలతో ఆయన వాక్యానుసారం నడుచుకున్న వారికి, ఇక్కడ అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటే ఆయన అందరినీ పిలుచుకోవడం అన్నమాట. ఇప్పుడు మోషే గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? అది దేవుని సంకల్పము, దేవుని ఆలోచన. అలా ఆయన ఆలోచనలు, ఆయన స్వభావం ఎవరి మీద ఉంటాయో వారిని మాత్రమే ఆయన ఎంచుకుంటాడు, ఆయన మాత్రమే వారిని పిలుచుకుంటాడు. ఆయన ఎంచుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మా వల్ల కాదు అని చెప్పినా కూడా ఆయన వదిలిపెట్టే వారిగా ఉండదన్నమాట. అందుకు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, తర్వాత మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అంటే మనకు ఇరుకులు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే మనకు ఇదంతా సాతాను చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు కూడా మనల్ని శోధిస్తాడు. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడంటే దేవునికి దగ్గర కాకుండా మనల్ని చూస్తాది. కానీ దేవుడు మాత్రం మన హృదయము, నా బిడ్డ హృదయము నా దగ్గర ఉందా లేదా అని దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించి మనకు కష్టాలు, ఇబ్బందులు శోధిస్తాడన్నమాట దేవుడు కూడా. అది ఎందుకు? నిన్ను బాధ పెట్టాలని కాదు, తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. నీ హృదయము నా దగ్గర ఉందా లేదా, తర్వాత నా బిడ్డ నా అడుగు జాడల్లో నడుస్తున్నాడా లేదా అని మాత్రమే దేవుడు అలా ఆలోచించి మన పట్ల మంచి చేయడానికి, అది కూడా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి అంటే తర్వాత మనకి ఏమి కావాలో అవి మనకు పరీక్ష చేసి ఇరుకులు పెట్టి, ఇబ్బందులు పెట్టి, తర్వాత మనం సక్సెస్ అయిన తర్వాత, దేవునికి దగ్గర అయిన తర్వాత అప్పుడు మనకు మేలు కలుగుటకై అదంతా మొత్తం మనకి ఏం కావాలో అంతా సిద్ధంగా సమకూర్చి దేవుడు తర్వాత మనకి ఇస్తాడన్నమాట. అది కూడా మనము తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. అంటే ఎరుగుదము అంటే మనం తెలుసుకోవాలన్నమాట. దేవుడు ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు? ఆయన మాట వినాలన్నమాట. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఏం చేసినా కూడా కష్టం, సంతోషం వచ్చినప్పుడు దేవుడు మనకి ఇన్ని కార్యాలు చేసినాడు, ఇవి చేసినాడు, మాకు స్వస్థతలు కలిగినాయి, మా ఇంట్లో కార్యాలు జరిగినాయి, దేవుడు నాకు ఆస్తులు ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు అంటే అవంటే ఎందుకు వస్తాయి? దేవుణ్ణి నమ్మినాడు కాబట్టి. అంటే కేవలము మనకు మన జీవితంలో కార్యాలు జరిగినప్పుడే కాకుండా బాధలు వచ్చినప్పుడు కూడా ఇది కూడా నా మేలుకే, దేవుడు నా కోసమే చేస్తున్నాడు, ఇది కూడా నా మేలుకే అని మనము గ్రహించుకోవాలని ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8:28 సెలవిస్తున్నాడు అన్నమాట. అందుకు దేవుడు కూడా మనకు ఇబ్బందులు, బాధలు వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తాడు? మనల్ని పరీక్షించడానికి, సమస్తమును పరీక్షించే తర్వాత సమస్తము నీకేమేం కావాలో అన్ని పూర్తి నీకు ఇచ్చేవారిగా దేవుడు ఉంటున్నాడు. అందుకు బాధలు వచ్చినప్పుడు మనము ఇతరులపై కాకుండా దేవునిపై తిరుగుటకు మనము ఆలోచన చేసుకోవాలన్నమాట. అలాగే మనము ఇంకొంచెం ముందుకెళ్దాము. 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ము శోధింపబడనీయడు. అంతేకాకుండా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనుటకు మార్గంను కలగజేయను. ఏం చెప్తున్నాడంటే
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే మీకు వేరే ఏదో మీరు మీ మీద రాళ్ళు పెట్టి బండలు పెట్టి మొయ్యాలి ఈ బరువు అని దేవుడు కాదు. నీకు ఏం కావాలో మనుషులకు ఎలాంటి ఆరోగ్యంతో కూడిన సమస్యలు, తర్వాత కుటుంబంలో సమస్యలు, తర్వాత ఇంకేంటంటే శాంతి సమాధానం లేకపోవడం, అట్లా మనకు కుటుంబం మనుషుల మధ్య ఉండేదాన్ని దేవుడు మనకు మనుషులకు కలుగు అలాంటి శోధన తప్ప శోధన మీకు ఇయ్యడన్నమాట. మరి ఏమంటే దేవుడు నమ్మదగిన వాడు ఇక్కడ. తర్వాత మనము ఎంత అనుభవిస్తాం దేవుడు అంత మాత్రమే మనకు శ్రమలు ఇస్తాడన్నమాట. నువ్వు ఎంత అనుభవిస్తావు, నీ కెపాసిటీ ఎంత, నీ శక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత, నీ బలం ఎంత, నీ బలహీనం ఎంత, ఆయన అన్నిటికీ తెలుసు కాబట్టి ఆయనకు, అందుకు నీ బలము బలహీనతలు అన్ని తెలిసినవాడు కాబట్టి నువ్వు ఎంత అనుభవిస్తావో అంత మాత్రమే నిన్ను శోధిస్తాడు. నువ్వు ఎంత శోధనను ఎదుర్కొంటావో అంత మాత్రమే ఆయన ఇస్తాడన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఎంత అనుభవిస్తామో అంత శోధన ఆయన ఇస్తాడు. కాబట్టి ఇంకేంటంటే ఆ శోధనలో కూడా తప్పించుకుంటకు మార్గము కలుగజేస్తాడు. ఇక్కడ సహింపగకుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. అంటే మనం ఎంత అనుభవిస్తామో ఎంత సహిస్తామో అంత శోధన ఇచ్చినప్పటికీ ఆ శోధనలో కూడా మళ్ళీ ఆయన మనం ఇరుకు మార్గం ఉండేదాన్ని తర్వాత విశాలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ మార్గంలో కూడా తప్పించుకుంటూ దేవుడు సహాయం చేస్తాడని ఇక్కడ 1 కొరింథీ 10:13 లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. అలాగే లాస్ట్కు చివరిగా ఒక వచనం చదువుకొని మనము ముగిస్తామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ నేను నీకిచ్చి ఉన్నాను కదా, నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గారి ద్వారా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు యెహోషువ గారితో దేవుడు ఇలాగ ప్రత్యక్షమై దేవుడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అంటే నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను, నేను నీకు చెప్పినాను నా ఆజ్ఞలు అన్ని నువ్వు అనుసరించాలని. అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అదే విధంగా నడుచుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ, అంటే చెప్పినా కదా అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. కదా అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనం వేసుకోవాలండి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి అంటే తొందరపాటు లేకుండా నిబ్బరం కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ నిబ్బరం కలిగి ఉండాలి. అలాగే ధైర్యం కూడా కలిగి ఉండాలన్నాడు. ధైర్యము నన్ను ఎవరైనా ఏమన్నా చేస్తారేమో అని ఆలోచనలు లేకుండా నిబ్బరం కలిగి ఉండు, అలాగే ధైర్యం కలిగి ఉండమని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. తర్వాత దిగులు కూడా పడకు. తర్వాత నన్ను ఎవరు పట్టించుకోలేరు, చూసేవాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, కొనేవారు లేరు అని ఇక్కడ దిగులు కూడా పడకు. నువ్వు దిగులు పడకు, ధైర్యపడకు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా నుండు, జడియకు అంటే లోపల కుంగిపోకు, జడియకు అని దేవుడు ఇక్కడ ఎన్ని చెప్తున్నాడు. దిగులు పడకని చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు అని ఓదారుస్తున్నాడు. తర్వాత నిబ్బరం కూడా కలిగి ఉండు, తొందరపాటు వద్దు నీకు, నేనున్నా కదా, నేను నీ వెనకే వస్తాను, నేనున్నా కదా, నిన్ను నడిపిస్తాను అని ఇక్కడ ధైర్యాన్ని ఇస్తున్నాడు అన్నమాట. అందుకు నిబ్బరం కలిగి ఉండు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో అని యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిబ్బరం కలిగి ఉండాలి, తొందరపాటు లేకుండా ధైర్యం కలిగి ఉండాలి. తర్వాత దిగులు పడకు, ధైర్యంగా ఉండాలి. అంటే ఇప్పుడు దావీదు గారు గొలియాతుతో యుద్ధంకి వెళ్ళినప్పుడు గొలియాతు గారు చూస్తే అంత పెద్దవారు అన్నమాట, చాలా ఎత్తులో ఉంటారు అన్నమాట, చాలా ఎత్తుగా ఉంటారు. అలాంటి గొలియాతు గారితో దావీదు గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమన్నాను, యుద్ధము యెహోవాదే అని చెప్పినారన్నమాట దావీదు గారు. అందుకు దావీదు వెనుక ఎవరున్నారు, దేవుడున్నాడు కాబట్టి తనతో యుద్ధానికి వెళ్ళినాడు అన్నమాట. అక్కడ దేవుడు దావీదు గారికి ధైర్యాన్ని ఇవ్వడం వల్ల
అక్కడ గొలియాతు గారితో యుద్ధాన్ని గెలిచినాడు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ధైర్యంగా ఉండుము, ధైర్యం ఉండని చెప్తున్నాడు అన్నమాట. నిబ్బరం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. నిరీక్షణ అంటే తర్వాత నిరీక్షణ విశ్వాసమునకు కర్త ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారు సంతానం లేదని నాకు కావాలి లేకుంటే నిన్ను వదిలేస్తాను అలాంటి నిబంధనలు ఏమీ తెలియదన్నమాట. నిబ్బరంగా ఉన్నారన్నమాట, నిబ్బరంగా నిరీక్షణ చేసినారన్నమాట. దేవుడు ఇస్తాడని నమ్మకంతో. అందుకు సారమ్మ గారు అక్కడ నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి వృద్ధాపంలో ఉన్నప్పుడు కూడా వారికి కుమారుణ్ణి దయచేశాడన్నమాట. అందుకు దిగులు పడకూడదు అన్నమాట, దిగులు పడకూడదు. ఏ విషయంలోనైనా కానీ దిగులు పడకూడదు. ఎందుకంటే నీ చింత యావత్తు నా మీద అని చెప్పినాడు కదా. అలాంటప్పుడు మనము ఏ విషయానికి దిగులు పడకూడదు అన్నమాట. జడియకు అంటే లోపల కూడా కృంగిపోకూడదు అన్నమాట. ఎందుకంటే హృదయానుసారం పెరిగిన దేవుడు కదా. అందుకు మన హృదయంలో ఉన్న ఆలోచనలకు మన తలంపులకు ఆయన కావలి ఉన్నాడు కాబట్టి మనము జడియకూడదు, భయపడకూడదు. తర్వాత నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీవు నడుచు మార్గంలో అన్నిటిలో అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. తర్వాత నేనున్న చోట్ల మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके ఆయన నీవు నడుచు మార్గం అంతటిలో అన్నమాట నేను నీకు తోడై ఉన్నాడు అన్నావు. తర్వాత మనము నడిచే మార్గం అంతట్లో మనకు దేవుడు తోడై ఉన్నారు. తర్వాత ఏంటంటే నువ్వు నడుచు మార్గం అంతట్లో అంటే మనము రాత్రి నడిచినా పగలు నడిచినా తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా తోవకు వెలుగై ఉన్నది. 119 కీర్తన తర్వాత 115వ వచనంలో లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. నీ వాక్యము నా పాదములకు దీపము, తర్వాత నా త్రోవలకు వెలుగై ఉన్నది. అంటే దేవుడు ఇక్కడ నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు నడుచు మార్గం అంతటితో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అని యెహోషువ గారితో చెప్తున్నాడు అన్నమాట. అందుకు మనము ఎక్కడున్నా ఏం చేసినా కూడా మనకు దేవుడు తోడయ్యున్నాడని నమ్మాలి, విశ్వసించాలన్నమాట. మనకు బాధలు వచ్చినప్పుడు ఇలా మరి ఇర్మియా గారితో తర్వాత మళ్ళీ యెహోషువ గారితో ఇలా సెలవిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇలా ఇబ్బందులు వచ్చినప్పుడు బాధల్లో నెమ్మది పొందుకోవాలంటే దేవుణ్ణి ఈ విధంగా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట. మొదటిది ఏంటి? వాక్యంను ధ్యానించాలి. తర్వాత రెండవది మన హృదయమును ఆయన యందు నమ్మిక ఉంచాలన్నమాట. మూడవది ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. నాలుగవది ఆయన యందు ఆదరణ పొందుకోవాలన్నమాట. ఏడవది ఆయన మాటలను స్వీకరించాలన్నమాట. ఎనిమిదవది సమస్త శిక్ష యందు అభ్యాసం పొందుకోవాలన్నమాట. తొమ్మిదవది ఆయన మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనా కాదంటే శ్రమలు మనము అలవర్చుకోవాలి, అలవాటు చేసుకునే వారుగా ఉండాలి, భరించే వారుగా ఉండాలన్నమాట. మరి తొమ్మిదవది కొంతకాలమే ఈ బాధలు, ఎక్కువ కాదు అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను తలగా ఉంచుతాం కానీ తోకగా ఉంచాలని చెప్తున్నాడు కాబట్టి ఈ బాధలు వస్తా ఉంటాయన్నమాట. వర్షం ఎనీ టైం పడుతూనే ఉన్నది, కొన్ని రోజులు పడుతూనే ఆగిపోతుంది. అలాగే మనకు కూడా బాధలు కొన్ని రోజులు వస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ఈ బాధలన్నీ కొన్ని రోజులని గ్రహించుకోవాలి. తర్వాత 10వది కృతజ్ఞతా పూర్వకంగా ఆయనకు విజ్ఞాపనలు తెలియజేయాలన్నమాట. 11వది మన మంచికే జరిగిస్తాడు దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. 12వది నమ్మదగిన దేవుడు శోధులను తప్పించుకొనుటకు మనకు మార్గాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత 12వది దేవుడు మనకు తోడై ఉన్నాడని నిబ్బరం కలిగి ఉండాలి. మనము ఈ రోజు 12 ఈ అంశాలను మనము గుర్తు పెట్టుకొని ఈ వాక్యాన్ని నెమరు వేసుకోవాలని తర్వాత నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.